దువ్వాడ శ్రీనివాసరావు గారు అప్పట్లో విజయసాయి రెడ్డి గారి గురించి, శాంతి గారి గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే వైసీపీ పార్టీకి కూడా ఇట్లాంటి వాళ్ళే కావాలి. మీడియా ముందుకు వచ్చి చెప్తే ఏ న్యాయం వస్తుంది? అదే ఇప్పుడు పోయినసారి శాంతి భర్త కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు కదా. అదే జనాలకు తెలుస్తుంది, మీ బరువు పోతుంది అన్న ఒక ఉద్దేశం తప్పితే ఇందులో ఏం లేదు. గురి చూసి దువ్వాడసిని కొట్టాలి అనేది పాలిటిక్స్ లో కూడా ఈ మధ్య అఫైర్స్ అనేవి నడుస్తున్నాయి. నిజంగా బాధాకరం, మాట్లాడాలంటే కూడా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు మనం లీడర్స్ గా చూస్తాము, బట్ ఆ రోజు వెళ్ళిపోయాయి అనుకోండి. బట్ స్టిల్ దువ్వాడ శ్రీనివాసరావు గారు అప్పట్లో విజయసాయి రెడ్డి గారి గురించి, శాంతి గారి గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే 24 ఏళ్ళ అమ్మాయి ఆ బాధకు గురవుతున్న ప్రాబ్లం తను ఒక విక్టిమ్ గా అయిపోతుంది అని వాళ్ళ కూతురు. సో ఏంటి అది మాధురి గారు చేస్తుంది రైటా రాంగ్? అసలు దువ్వాడ వాణి గారు ఎందుకు ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఇప్పుడు బయటకు వచ్చి మీడియా మీదకి వచ్చి ఇవన్నీ సాల్వ్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతినా? మీడియా ముందుకు రావడం ఇది మీడియా సాల్వ్ చేసే ప్రాబ్లం కాదండి. ఇది ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మ్యాటర్. పెద్దవాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ అంటే వెల్ విషర్స్ ఉంటారు, వాళ్ళందరి మధ్యలో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి. మొదటిగా అసలు వాళ్ళిద్దరే కూర్చుని కూడా సెటిల్ చేసుకోవచ్చు, అవ్వలేదు. అటు వాళ్ళు ఇటు వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుకోవచ్చు, అవ్వలేదు. అయినప్పటికీ నీకు న్యాయం కావాలి అనిపించింది అన్నప్పుడు కేసు పెట్టుకోవడం, ఇది కరెక్ట్ ప్రొసీజర్. మీడియా ముందుకు వచ్చి చెప్తే ఏ న్యాయం వస్తుంది? అదే ఇప్పుడు పోయినసారి శాంతి భర్త కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు కదా. అదే కదా, జనాలకు తెలుస్తుంది, మీ బరువు పోతుంది అన్న ఒక ఉద్దేశం తప్పితే ఇందులో ఏం లేదు. అంటే సొల్యూషన్ కోసం కాదు మీడియా ఎక్కుతుంది. ఎక్కడ సొల్యూషన్ రాదని తెలుసు వాళ్ళకి. రానప్పుడే ఇలాంటి పనులు చేస్తారు. నిజంగా పరిష్కారమే కావాలి అనుకుంటే వాళ్ళు వేసే అడుగులు వేరేగా ఉంటాయి. ఇక్కడ పరిష్కారం కాదు వీళ్ళకి కావాల్సింది. ఇక్కడ కావాల్సినంత కంపు కావాలి. ఇవాళ దువ్వాడ శ్రీను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏదైతే ఉందో వైసీపీ పార్టీ, అక్కడ రేపు ఎలక్షన్ రాబోతుంది, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతుంది. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో గురి చూసి దువ్వాడసిని కొట్టాలి అనేది ఒక మాస్టర్ ప్లాన్, ఒక ప్లాన్. అయితే పాపం దువ్వాడసిని ఏమీ లేదు, అతను తప్పేమీ లేకుండా ఇరికిస్తున్నారు అనేది మన ఉద్దేశం కాదు. అతను మొదటి నుంచి కూడా అతనుకున్న మనస్తత్వం రీత్యా అతను సరైన వ్యక్తి కాదు. అతను ఒక టెంపరీ, ఏదంటే అది మాట్లాడగలడు, ఎవరినైనా మాట్లాడగలడు. ఒక దుందుడుకు స్వభావం ఉన్నవాడు. ఈ దుందుడుకు స్వభావం ఉన్నది కాబట్టే ఆ వాణిని కొంచెం డబ్బులున్న అమ్మాయి, తను రాజకీయంగా కూడా వాళ్ళు ముందున్న కుటుంబం, వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇతనికి రాజకీయ వారసత్వం వచ్చింది మామగారి దగ్గర నుంచి. ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ అతను ఏ రోజు ఎన్ని ఎలక్షన్స్ లోనూ పాపం అతను గెలవలేకపోయాడు. కాంగ్రెస్ లో గెలవలేకపోయాడు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరాడు, అక్కడ గెలవలేకపోయాడు. ఆ తర్వాత ఇంకా అదే టైంలో వైసీపీ వచ్చింది, వైసీపీ పార్టీలో పోటీ చేశాడు, అక్కడ గెలవలేదు. దురదృష్టం, ఒక ఎంపీ 8,000 ఓట్లతో ఓడిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలా ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. చివరికి వైసీపీ పార్టీ ఎమ్మెల్సీగా ఇచ్చింది. వైసీపీ పార్టీకి కూడా ఇట్లాంటి వాళ్ళే కావాలి. ఇలా నోరేసుకుని పడిపోయేవాళ్ళు, ఏ పనులు అంటే ఆ పనులు టెంపర్తనంతో చేసేవాళ్ళు కావాలి. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బిజినెస్ కాపాడుకోవాలని, వాళ్ళ మీద ఉన్న కేసులు పోగొట్టుకోవటం కోసం. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు ఆ పార్టీ అధినాయకుడి పరిస్థితి అది, ఇంక మిగతా వాళ్ళందరి పరిస్థితి అదే. ఈ పరిస్థితుల్లో ఆమె వాణి నా తండ్రి నుంచి వచ్చిన రాజకీయం ఇది, నేనెందుకు ఆ రాజకీయ వారసత్వం తీసుకోకూడదు అనుకుని ఆమె ట్రై చేసింది కూడా. ఎక్కడ ఆమెను ఇన్ఛార్జిగా కూడా వేసి ఇన్ఛార్జిగా తీసేశారు. సో ఆమె ఏమనుకుంది అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో తను పోటీ చేయాలని చూసింది, కానీ అది అవ్వలేదు.
అయితే ఈ మధ్యలో ఆమె ఇంత సీరియస్ గా నిర్ణయం తీసుకోవడం వెనక వాళ్ళ కారణం ఏంటంటే దానికి కూడా దువ్వాల్సిన కారణం. ఈ లోపు ఇతను ఏం చేశాడు, ఈ మాధురి అనే ఆవిడతోటి రిలేషన్ లోకి వెళ్ళిపోయాడు. అది చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే అసలు మామూలు వాళ్ళు చేస్తేనే సహించలేని విషయం. ఒక రాజకీయ నాయకుడు చేయడం ఎంతవరకు కరెక్ట్? పైగా ఈ విషయం మీద మీరు విడాకులు ఇచ్చి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్నే పెద్ద భూతంలాగా రాక్షసుడిలాగా చూపించారు మీరు. కనీసం ఆయన విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు, లీగల్ గా వెళ్ళాడు, విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అలాంటిది నువ్వు చేసింది ఏంటి? నీ భార్యతోటి నీకు ఇబ్బందులు వచ్చింది. భార్యాభర్తలకి ఇబ్బందులు ఉన్నప్పుడు కలిసి ఉండమని ఎవ్వరూ చెప్పరు. పరిష్కారం అయితే మంచిది, అవ్వకపోతే విడాకులు తీసుకోండి. విడాకులు తీసుకోకుండా కూడా ఉంటే కూడా మీ జీవితాలు మీరు గడపచ్చు, కానీ ఇంకొకరిని మీ జీవితాల్లోకి ఆహ్వానించే హక్కు మీకు లేదు. మీరు ఇదంతా తెలుసు, పోనీ తెలియక చేశాడంటే ఆయన లాయరు, మాధురి లాయరు, లాయర్స్ కలిసి చేసిన పని ఎలా క్షమిస్తారు చెప్పండి? సమాజం ఎట్లా క్షమిస్తుంది? మాధురి గారేమో ఇప్పుడు మైకుల ముందుకు వచ్చేసి మేము రీల్స్ చేసుకోకూడదా, మేము ఆడవాళ్ళం అయితే రీల్స్ చేయకూడదా, ఓకే వెళ్ళాము గుడికి కలిసి వెళ్ళాము, అవును మేము కలిసి ఉంటున్నాం అని తను ఏదో పొంతన లేకుండా లేదండి. ఇప్పుడు అలా మాట్లాడుతుంది, కానీ మొదట్లో ఆవిడ ఏమంటే 3 రోజుల క్రితం బెస్ట్ ఫ్రెండ్స్ మేము, అవును రిలేషన్ లో ఉంటే తప్పు ఏంటని అంటున్నారు. అడల్టరీ అని కూడా వాడింది, బట్ అది రాంగ్ వర్డ్, బట్ స్టిల్ వాడింది. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళు కరెక్ట్ అని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయారు వీళ్ళు. ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయినప్పుడు అవకతవకలు చేస్తారు. ఎవరైనా సరే తప్పుడు మాటలన్నీ మాట్లాడతారు, తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని అదే. ఈ దువ్వాడ శ్రీను కావచ్చు, మాధురి కావచ్చు, ఈ వ్యవహారాన్ని బట్టబయలు చేసే క్రమంలో వాణి కావచ్చు, వాణి పిల్లలు కావచ్చు, ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదు. వాళ్ళ ఆవేదన మనం అర్థం చేసుకుందాం, వాళ్ళ బాధను మనం అర్థం చేసుకుందాం, కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఇలా రోడ్డును పడటం, ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ని ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మాధురి గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఆమె దువ్వాడ సీనుని తన జీవితంలోకి ఆహ్వానించడం వెనక, దువ్వాడ సీను ఆవిడ జీవితంలోకి వెళ్ళడం వెనక రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఇది కూడా వాస్తవమే. ఎటువంటి రాజకీయ కారణాలు? రాజకీయ కారణాలు అంటే ఆమె యంగ్, ఎనర్జెటిక్, తెలివైంది, డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర. ఆవిడ ఏం చెప్తున్నారు, నేను ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాను, మీ ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారంట కదా అని అడిగితే, అవును ఉంటున్నాము, ఆ ఇంట్లో మేము ఇద్దరమే కాదు 30 మంది స్టాఫ్ ఉంటున్నారు, ఐప్యాక్ వాళ్ళు, అలాగే 3 మంది కార్యకర్తలు ఉంటారు అని మాట్లాడుతుంది. ఈ పనులన్నీ ఈవిడ చేయగలదు. తన ఆ రోజేమో దువ్వాడ సీను తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకుంది మొదటి భార్య ద్వారా. ఇవాళ రాజకీయాల్లో నిలబడడానికి మాధురి తెలివితేటలు కావచ్చు, మాధురి పనితనం కావచ్చు కావాల్సి వచ్చింది. పైగా ఆయన 2 సార్లు కూడా చాలా తెలివిగా అప్పుడు డబ్బులున్న అమ్మాయినే పట్టుకున్నాడు, ఇప్పుడు డబ్బులున్న అమ్మాయినే పట్టుకున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే వీళ్ళకి తప్పుకి ఒప్పుకి తేడాలు తెలియవు, మంచికి చెడుకి తేడాలు తెలియవు. చట్టం తెలియడం వేరు, దాన్ని పాటించడం వేరు. అక్కడ గ్యాప్సే. వెరసి ఈయన ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ తెలిసిపోతుంది. పైగా కోపం, ఆవేశం, రౌద్రం, నవరసాలు పలికించగలరు. గొప్ప నటుడు అవ్వాల్సింది పొరపాటున పాపం మాధురి కూడా అంటుంది ఎన్టీ రామారావు అంత గొప్పోడు అని. మంచి కంపారిజన్, చాలా గొప్ప కంపారిజన్ తీసుకొచ్చింది. బుద్ధి జ్ఞానం ఉండాలి ఒక పక్కన. పైగా నా జీవితాన్ని ఆవిడే నాశనం చేసిందని చెప్తుంది. ఇప్పుడు పైగా అన్నిటిని మించి నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, ఆత్మహత్య చేసుకోవడానికి కారుతో నన్ను బుద్ధి చచ్చిపోదామని వెళ్ళాను. నేను వెళ్తే ఆగున్న దాన్ని గుద్దాను, నా ఆత్మ నేనంటూ చనిపోతే
దువ్వాడ వాడే కారణం అని చెప్పి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ తప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. మనం ఒక రాజకీయ నాయకులను ఏం లేదు అసలు ఎమోషనల్ బాధ్యత రహితంగా లేదండి. ఎవ్వరూ అసలు నడుచుకోరు. ఇప్పుడు ఏంటో చెప్పమంటారా, ఈమె ఏదైతే వెహికల్ గుద్దిందో నేను కావాలనే గుద్దానని చెప్తుంది కదా, అది పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు. డెఫినెట్లీ ఎందుకంటే యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్ గా జరగాలి, అంతే. ఇంటెన్షనల్ గా జరిగితే అటెంప్ట్ మర్డర్ అవుతుంది. అవుతుంది అంతే అంతే. ఇప్పుడు వాళ్ళ ఆగున్న వెహికల్లో కనుక ఎవరన్నా ఉండి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అయితే, ప్రాబ్లం కాకపోయినా ఉన్నా కూడా ఉన్నా కూడా కేసే. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటనేది. ఏది ఏమైనా వైసీపీ పార్టీకి ఇది చాలా 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 గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ వాళ్ళు 30 ఏళ్ళు ఉంటామని తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు. మనల్ని ఎవరు ప్రశ్నించరు కదా అని వాళ్ళ కర్మ గాలి 5 ఏళ్లకే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో వాళ్ళ మనుగడ కోసమో ఆస్తులు సంపాదించుకుంటానికి ఎక్కువ ఎవరెవరైతే పాకులాడారో వాళ్ళందరూ అన్ని బయటకు వస్తాయి. ఒక్కొక్కటి బయటకు ఒక్కొక్కటి. మొదటిగా పాపం బోడీ కొట్టాడు విజయసాయి రెడ్డి గారు, అక్కడి నుంచి మొదలవుతుంది. కానీ నేను ఇంకొక ఆర్థిక కోణం అని చెప్పాను కదా, ఇప్పుడు ఈవిడ చేసే వ్యాపారాలకి దువ్వాడ సీన్ అయితే అసలు దువ్వాడ సీన్ రౌడీ సీన్ అని కూడా అంటారు ఆ ఏరియాలో. ఈయనైతేనే కరెక్ట్ అని చెప్పి ఎంచుకుంది. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ మీద కేసేది మూసేశారు. పెట్రోల్ బంక్ని ఏంటంటే దానిలో పెట్రోల్లో కిరోసిన్ కలిపి అమ్ముతుందని. ఓకే ఇప్పుడు వీళ్ళ సంబంధ బాంధవ్యాలన్నీ మ్యూచువల్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు, ఇలా కూడా ఏం లేదు. దీనివల్ల మళ్ళీ పైగా ప్రజలకు కదా అంతిమంగా నష్టం. అంతే డెఫినెట్లీ. ఇప్పుడు కిరోసిన్ కలిసిన పెట్రోల్ వాడిన వెహికల్స్ పాడవుగా, పాడవుతాయి. మనకి పొల్యూషన్ మరి ఈ లెక్కన వీళ్ళు సమాజానికి ఏంటి వీళ్ళు చేస్తుంది? రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళు సమాజాన్ని బాగు చేయాలి, ప్రజలకు సేవ చేయాలని వచ్చారా, లేకపోతే వీళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం వచ్చి ఈ రాజకీయాల్లో వాడుకుంటున్నారా? అంతే సెకండ్. అందుకని ఖచ్చితంగా వ్యక్తిగతంగా తప్పు చేసినా తప్పే, చట్టపరంగా తప్పు చేసినా తప్పే, ప్రజలకు అన్యాయం చేసినా తప్పే. మూడు చేశారు. చూద్దాం మరి ఎటువంటి తీర్పునిస్తుందో, లేకపోతే ఇది కూడా కనుమరుగే ఒక క్లోజ్డ్ ఫైల్ లాగా అయిపోతుందో వేచి చూడాలి.